ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఆయన్ని చంపడానికి మీరు తీసుకొచ్చింది. ఆయన సంతోషపడతారనే ఇక్కడికి తీసుకొచ్చాను చాం. కానీ ఇక్కడ జరిగిందేంటి బాబు? ఆ సంతోషం ఏది? ఆయన ఏరి మంచి మనిషి అయినా ఆయన్ని చంపాలనుకుంటున్నారు. మమ్మల్ని వేధిస్తున్నారు. బ్రతకుండగానే నరకాన్ని చూపించేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. మా బతుకులతో ఆడుకోవడం కరెక్ట్ కాదు బాబు. నాకున్నదే మా నాన్న. ఆయన్ని నాకు లేకుండా చేయాలనుకోవడం అస్సలు కరెక్ట్ కాదు. ఏడవకు చాం, మీ నాన్నగారికి ఏమీ కాదు. మనం కనిపెడదాం. టైంకి జైలుకి తీసుకెళ్లి అప్పచెప్దాం. అప్పుడు మీ నాన్నగారిని ఏమీ చెయ్యరు. అదంతా జరగాలనంటే ముందు నాన్నెక్కడున్నాడో తెలియాలి కదా బాబు. అదే కనిపెడదాం అంటున్నాను చాం. అసలు కిడ్నాప్ అయ్యారో ఆయనే ఇంకెక్కడికైనా వెళ్ళారేమో తెలుసుకోవాలి. మీరింకా నమ్మట్లేదా బాబు? అలా కాదు చాం, 4 రకాలుగా ఆలోచించాలి కదా. కిడ్నాప్ అని నమ్మడానికి కూడా క్లూ దొరకాలి కదా. క్లూ? నేనింత చెప్తున్నా సరే మీరు క్లూ? చాం, చూడండి బాబు, ఇది మా నాన్న వేసుకున్న టవలే. ఇప్పుడు మీ క్లూ దొరికిందా? ఎక్కడికో వెళ్లే వాళ్ళు ఇలా టవల్ పడేసుకుని వెళ్లరు కదా. ఎవరో బలవంతంగా తీసుకువెళ్తేనే కదా ఇది ఇలా పడుతుంది. కరెక్టే చాం. ఇది ఖచ్చితంగా మీ నాన్నగారిని కిడ్నాప్ చేశారా అనడానికి క్లూనే. కానీ ఇది పెట్టుకొని ఎవరిని అనలేం. ఎవరు తీసుకెళ్లారన్నది తెలియాలంటే నువ్వు మీ నాన్నగారి ఫోటో చూపించి ఎవరైనా చూసారేమో అడుగుచాం. ఈ గుళ్ళో సీసీ కెమెరా లేవు. బయట ఎక్కడన్నా ఉన్నాయేమో నేను వెళ్ళి చూస్తాను. సరే బాబు. సరే. నాన్న, నిన్ను మళ్ళీ అలా చూడాలనుకుంటున్నాను నాన్న. ఎక్కడికి తీసుకువెళ్ళిపోయారు నాన్న నిన్ను? ఏయ్ ఏయ్ వన్డే పెరోల్ మీద మా కోసమే బయటకొచ్చినట్టున్నావు. రాయ్ మిమ్మల్ని బతకని మనం. లే రామచంద్రయ్య, లేచొచ్చి చంపేయి. గింజుకుంటావేంట్రా? బతకనివ్వని అన్నావుగా, తెంచేసుకో. రేయ్, వెనక నుంచి కొట్టించి తెచ్చి కట్టేయడం కాదురా, ఒక్కసారి కట్లు విప్పి చూడు. నిన్ను కట్టేసింది నీ ఛాలెంజ్కి రెచ్చిపోయి నీ కట్లు విప్పేసి వదిలేయడానికి కాదు. ఈ చోటే ఈ రామచంద్రయ్య అనేవాడి కథ ముగించెయ్యాలని. మీ చావును చూడండి, నేను చావనే. చంపుతావా? ఇక ఈ భూమి మీద నువ్వు ఉండకూడదు అని శాశ్వత నిద్రను నీకు ఇచ్చేయాలని
డిసైడ్ అయిపోయాను. నువ్వెవర డిసైడ్ అవ్వడానికి? పైనున్న దేవుడు నిర్ణయిస్తాడు. మీలాంటి దుర్మార్గుల చేతుల్లో నా ప్రాణాలు పోనివ్వడు. మీ ప్రాణాలే నా చేతుల్లో పోతాయి. అన్నయ్యా, నేను వైలెన్స్ ఇష్టపడ్ను, సైలెంట్ కోరుకుంటాను అని నీకు తెలుసుగా. ఈ చావు కథ నాకెందుకు? క్లోజ్ చేసేయి. ఇక వినపడవు రమాదేవి. రామచంద్రయ్య, మనసులో భయాన్ని పెట్టుకుని పైకి గంభీరంగా బ్రతకడం ఎంత కష్టమో నీకు తెలుసా? ఆ కష్టాన్ని నువ్వు నాకిచ్చావు. ఎన్నో ఏళ్లుగా ఆ బరువుని మోస్తున్నాను. ఎన్నో ఏళ్లుగా నీ వల్ల నా సీక్రెట్ ఎక్కడ బయట పడిపోతుందోనని టెన్షన్ పడుతూ బ్రతుకుతున్నాను. నరక యాతన అనుభవించాను. నాలో నేనే చచ్చిపోతూ బ్రతుకుతున్నాను. ఎందుకో తెలుసా రామచంద్రయ్య? ఇలాంటి ఒక రోజు వస్తుందని. నువ్వు నాకు ఇచ్చింది నేను నీకు ఇచ్చేస్తేనే అదంతా నువ్వు కూడా ఇప్పుడు అనుభవించాలి కదా మరి. సరేనా? రామచంద్రయ్య, నీ బాడీ నుంచి ఒక్కొక్క నెత్తుడి చుక్క బయటికి పోతుండగా నీ బాడీకి తెలుస్తుంది నువ్వు చావబోతున్నావని. నీ చావు నీకు తెలిసి తెలిసి జరుగుతుంది చూడు. ఇంకొద్దిసేపట్లో నీ బాడీ డెడ్ బాడీ అవడం నీకు తెలుస్తుంది చూడు. ఎంత అదృష్టం ఎవరికొస్తుంది? నేను నీకిచ్చాను. నీ పెరోల్ టైం ముగిసేలోపు నువ్వు తిరిగి జైలుకి పోకుండా నా చేతిలో విముక్తి పొందుతూ పైకి పోతున్నావు. నీ చావుని ఆత్మహత్యగా క్రియేట్ చేసి మేము చేతులు దులిపేసుకుంటాం. ఆ జైలర్ త్రిపాఠికి ఆకాశరామన్నగా చెప్పాగా రమాదేవి. పెరోల్ టైం దాటిందో వీడి మీద షూటెడ్ సైట్ ఆర్డర్స్ వచ్చేస్తాయి.